సంపాదించిన తాను బ్రతుకున్న దినాల్లో తాను సంపాదించిన ఆస్తి తన వెండి బంగారాలు అభివృద్ధి ఆస్తుల మొత్తం విలువలో ఒక్కసారి చూసాగా బంగారం వజ్రాలు దొరికిన 458 ఆభరణ 458 ఆభరణాలు 27 కిలోల బంగారం 1762 ఖరీదైన చెప్పుల జతల 740 పట్టు చీరలు 10,050 శాలువలు 10 టీవీలు 8 VCRలు 1 వీడియో కెమెరా 4 CD ప్లేయర్లు 2 ఆడియో టెక్లు 24 3-in-1 టేప్ రికార్డులు 1040 వీడియో క్యాసెట్లు 3 ఐరన్ లాకర్లు మొత్తం 4,500 కోట్ల రూపాయలు 4,500 కోట్ల రూపాయలు ఆస్తి. నీకు ఆలోచన ఆ వాచ్ని కూడా చూడండి ఒకసారి. సర్వాధికారి 740 కొత్త చెప్పులు అంట. అంటే ఈరోజు వేసిన చెప్పులు రేపు వేసిన చెప్పులు ఎల్లుండి వేసిన చెప్పులు ఆ తర్వాత రోజు. ఇక పట్టు చీరల సంగతి చెప్పంటారా? అంటే 10 జతల ఎవరు మనిషి ఎన్ని జతలు? 10,000. నేనంట ఆ పట్టు చీరలు పెట్టాలి ఎల్లుండి కావాల్సి వచ్చేది. 740 జతల చెప్పులు, 1,700 ఎకరాల పొలం. విన్నారా? 1,700 ఎకరాల పొలం. జస్ట్ తన ఆభరణాలే, రింగులు కానీ, వడ్డానం కానీ, నక్లెస్ కానీ, పులిగోర్లు కానీ, ఎలిక గోర్లు కానీ, ఇంకొక గోర్లు కానీ, మొత్తం ఇవే 400కు పైగా ఆభరణాలు. అయ్యో, ఇంత సంపాదించేవే ఓ తల్లి జయలలిత, ఓ తల్లి ఇంత సంపాదించేవే, చనిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఏం తీసుకొని వెళ్ళావు? నూలు పోగు కూడా తీసుకున్నాడు. ఇది జీవితం, ఇది జీవితం. మన ఘనత, మన ధనం మనతో పాటు రాదు. సరేనయ్యా, మరణం తర్వాత ఏమైపోతారనేది నీ అభిప్రాయం? చూడండి ఈ మాట 49వ కీర్తన ఈ 20 చరణాల్లో ప్రతిదీ ఆణిముత్యం, గుండెలు బ్రద్దలు చేస్తుంది. 14వ వచనం 15వ వచనం, 14వ వచనం 15వ వచనం నాతో కలిసి. వారు పాతాళంలో, పెద్దగా నోరు తెరిచి చెప్పాలి, వారు పాతాళంలో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలెదరు, వారి స్వరూపములో నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. 15వ వచనం పెద్దగా చెప్పండి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా